మన ఏఆర్సీ హాస్పిటల్లో మొదలుపెట్టిన ఈ మెగా డిఎస్సి క్యాంపెయిన్ అనేది చాలా బాగా జరుగుతుందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నానండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 వీక్స్ 15 రోజులుగా గత 15 రోజులుగా చాలా సక్సెస్ఫుల్గా మన అన్ని ఏఆర్సీ సెంటర్స్లో ఈ మెగా డిఎస్సి క్యాంపెయిన్ అనేది జరుగుతుంది. సో ఈరోజు మనం ఎందుకు నేను ఈ వీడియో చేస్తున్నానంటే, సో ఈ లాస్ట్ 2 ఇయర్స్లో మనకు జరిగిన ఈ మెగా డిఎస్సి క్యాంపెయిన్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయని మీకు ఒకసారి చెప్పడానికి. సో డిసెంబర్ 2020లో మనం ఫస్ట్ టైం ఈ మెగా డిఎస్సి క్యాంపెయిన్ మొదలుపెట్టినప్పుడు ఆల్మోస్ట్ మనకి 1700 కపుల్స్ ఎన్రోల్ అయ్యారు. సో తర్వాత నెక్స్ట్ 2021 డిసెంబర్లో మళ్ళీ మన ఈ డిఎస్సి మెగా డిఎస్సి క్యాంపెయిన్ పెట్టినప్పుడు ఆల్మోస్ట్ 3,500 మంది జంటలు ఈ క్యాంపెయిన్లో ఎన్రోల్ అయ్యారు. సో అవుట్ ఆఫ్ దీస్ మొత్తం ఈ కపుల్స్ అందరిలో 70% మంది హైయర్ ఎండ్ ట్రీట్మెంట్ అంటే మోస్ట్లీ ఐవీఎఫ్, ఇక్సీ అలాంటి ట్రీట్మెంట్స్కి అవసరపడింది వాళ్ళకి. మిగతా వాళ్ళు నార్మల్ ట్రీట్మెంట్స్ లైక్ న్యాచురల్గా ట్రై చేయడానికి, లేకపోతే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ ఐయుఐ అంటాం కదా, ఈ మిగతా 30% మంది కపుల్స్ ఈ ట్రీట్మెంట్స్లో ఎన్రోల్ అయ్యారు. సో ఈ న్యాచురల్కి కానీ లేకపోతే ఐయుఐ ట్రీట్మెంట్ ఆప్ట్ చేసుకున్న కపుల్స్ అంటే వాళ్ళకి అది సూట్ అయిన కపుల్స్లలో మనం సక్సెస్ రేట్ అనేది ఆల్మోస్ట్ 25 to 30% వరకు ఇవ్వగలిగాము. అంటే అది చాలా బాగా వచ్చినట్టు. నెక్స్ట్ ఐవీఎఫ్ ఆర్ ఇక్సీ అంటే ఈ పెద్ద ట్రీట్మెంట్, ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ, ఇటువంటి ట్రీట్మెంట్స్ అవసరపడిన జంటల్లో సక్సెస్ రేట్ అనేది మినిమం మనము 65% నుంచి మొదలుపెట్టి ఆల్మోస్ట్ 85 to 90% వరకు మన సక్సెస్ రేట్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే మన డిఫరెంట్ ఐవీఎఫ్ సెంటర్స్లో కొన్ని సెంటర్స్ మ్యాక్సిమం 90+ కూడా టచ్ చేశారు సక్సెస్ రేట్లో. సో ఈ మెగా డిఎస్సి క్యాంపెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే, ఎవరైతే జంటలు ఈ డబ్బు విషయానికి ఫైనాన్షియల్ కాజెస్ వల్ల ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకోలేకపోతున్నారు, లేకపోతే ముందు వేరే దగ్గర చేయించుకొని ఫెయిల్ అయిన వాళ్ళు మళ్ళీ అవసరపడుతుంది ఐవీఎఫ్ చేయించుకోలేక, ఈ మెయిన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్లు ఎవరైతే చేయించుకోలేకపోతున్నారో అటువంటి వాళ్ళ కోసం అనే మెయిన్ ఉద్దేశంతో ఈ డిఎస్సి క్యాంపెయిన్ అనేది జరగడం జరుగుతుంది. అందులో దీంట్లో వచ్చే సక్సెస్ రేట్ కూడా నార్మల్గా మనం చేస్తున్న ప్రోగ్రామ్స్తో ఆన్ పార్ ఉంటుంది. అంటే ఈ డిఎస్సి ప్యాకేజ్ ఈ డిఎస్సి క్యాంపెయిన్లో కూడా మీరు ఎన్రోల్ అయ్యి ఇటువంటి సక్సెస్ రేట్ని తప్పకుండా తీసుకోగలుగుతారు. ఎవరైతే జంటలు ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఐవీఎఫ్ చేయించుకోలేకపోతున్నారో, లేకపోతే ముందు వేరే దగ్గర ఐవీఎఫ్ చేయించుకొని ఫెయిల్ అవటం వల్ల మళ్ళీ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల వెళ్ళలేకపోతున్నారు, అటువంటి జంటలందరూ తప్పకుండా మన ఏఆర్సీలో జరుగుతున్న ఈ మెగా డిఎస్సి క్యాంపెయిన్లో ఎన్రోల్ అవటం వల్ల మీరు కావాలనుకుంటున్న బెనిఫిట్ని పొందగలుగుతారు.